అరే ఏమైనా కూర్చోండి బేబీ ప్లీజ్ ప్లీజ్. Children, start the skit. అందరికీ నమస్కారం. నా పేరు ఆలివ్. మహాభారతంలో ఏకలవ్యుడు గొప్ప గురుభక్తి కలిగిన వాడు. అతను గిరిజన బాలుడు, కానీ అతనికి విల్లు విద్య నేర్చుకోవాలనే కోరిక అతనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. నమస్కారం. ఓ గురుదేవా, నేను నీ వద్ద విల్లు విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. బిడ్డ, నేను రాజకుమారులకు మాత్రమే నేర్పుతాను. నిన్ను నేను శిష్యునిలాగా తీసుకోలేను. సరే గురుదేవా, మీరు నన్ను అంగీకరించకపోయినా మీ విగ్రహాన్ని గురువుగా భావించి నేర్చుకుంటాను. ఏకలవ్యుడు చాలా కష్టపడి విల్లు విద్య సాధన చేశాడు. అతని ప్రతిభ రోజు రోజుకు పెరిగింది. ఏకలవ్యుడు నిన్ను నన్ను మించిపోతేమో అని భయంగా ఉంది. ఏకలవ్యుడా, ప్రణామాలు గురుదేవా, చెప్పండి. ఏకలవ్యుడా, నువ్వు శిష్యుడని చెప్పావు కాబట్టి దక్షిణ ఇవ్వాలి. దక్షిణంగా ఏది కావాలంటే అది ఇస్తాను గురుదేవా. నీ కుడి చేతి బొటన వేలు దక్షిణగా ఇవ్వు. మాట దేవుని మాట, నేను ఇచ్చేందుకు సిద్ధం ఉన్నాను. ఏకలవ్యుడా, నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏకలవ్యుడు తన జీవితాన్ని గురుభక్తికి అంకితం చేశాడు.